హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఈ వీడియోలో మీకు మరొక రెసిపీ మ్యాంగోతో చూపించబోతున్నాను. అదేంటంటే స్టఫ్డ్ మ్యాంగో విత్ బనానా కుల్ఫీ. ఈ రెసిపీ మనం రొటీన్గా తినే కుల్ఫీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలానే ఇందులో కుల్ఫీ టేస్ట్, బనానా అండ్ మ్యాంగో మొత్తం మూడింటి టేస్ట్ కలిపి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఎలా తయారు చేయాలి అన్నది తెలుసుకోవాలి అంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రెసిపీలోకి ఎంటర్ అయిపోదామా? స్టఫ్డ్ మ్యాంగో బనానా కుల్ఫీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని వేసుకోవాలి. ఈ పాలుని బాగా బాయిల్ చేసుకోవాలి. మనము ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాం కాబట్టి పైన మీగడ ఫామ్ అవుతూ ఉంటుంది. దాన్ని కూడా కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, పాలు చిక్కబడడం స్టార్ట్ అయింది. చూడండి, ఆల్మోస్ట్ కుల్ఫీ కింద పాలు అన్నది రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో జస్ట్ 2 స్పూన్స్ వరకు మాత్రమే షుగర్ని వేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ వేయకండి. ఈ 2 స్పూన్స్ షుగరే మనకి సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ టెక్స్చర్ ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని మనం ఆ పాల్ని పక్కన పెట్టుకుని బాగా చల్లారనివ్వాలి. ఈలోపు మనము ఒక మ్యాంగోని తీసుకోవాలి. మ్యాంగోని తీసుకుని పై పార్ట్ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని ఆ పార్ట్ని నీట్గా తీసుకోవాలి. చూడండి, దీన్ని మనం ఉంచుకోవాలి పక్కన, ఎందుకంటే దీంతో మళ్ళీ మనకి అవసరం పడుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ని యూజ్ చేసి మామిడి పండులో ఉన్న టెంకని బయటకు తీసేయాలి. స్పూన్ని ఇలా రౌండ్గా రొటేట్ చేస్తూ ఉంటే లోపల ఉన్న టెంక మనకి ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇలా నీట్గా అందులో ఉన్న టెంకని తీసి పక్కన పెట్టేసుకుని, చూడండి అందులో కొంచెం పల్పు వచ్చింది కదా, దాన్ని కూడా తీసేసుకోవాలి. ఈ లోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక బనానా వేసుకోవాలి. బనానా కొంచెం స్వీట్గా లేదు అనుకుంటే 1 స్పూన్ షుగర్ వేసుకుని దాన్ని బాగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న బనానాని మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న కుల్ఫీలో వేసేసుకోవాలి. కుల్ఫీ చల్లగా అయిన తర్వాతనే బ్లెండ్ చేసుకున్న బనానాని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కుల్ఫీని బనానా వేయకండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. కన్సిస్టెన్సీ ఇలాగే ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ టెంక తీసి పెట్టుకున్నాం కదా మ్యాంగోని, అందులో మనము ఈ బనానా కుల్ఫీని వేసేసుకోవాలి. మ్యాంగోని ఒక చిన్న బౌల్లో పెట్టుకోండి సపోర్ట్కి. అప్పుడు అటు ఇటు పడకుండా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇలా మన బనానా కుల్ఫీతో ఫిల్ చేసుకుని మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాంతోనే దీన్ని మొత్తం క్లోజ్ చేసేసేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి.
చూడండి, ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టి తీస్తే ఇలా అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము మ్యాంగోకి పైన పీల్ని నీట్గా తీసేయాలి. స్లోగా పీల్ని రిమూవ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అంతా పీల్ని తీసేసుకున్న తర్వాత ఈ మ్యాంగోని ప్లేట్లో పెట్టుకుని స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి నీట్గా. స్లోగా షార్ప్గా ఉన్న నైఫ్తో కట్ చేస్తే ఈజీగా స్లైస్ కింద వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వస్తున్నాయో కదా స్లైసెస్ కింద. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే స్టఫ్డ్ మ్యాంగో విత్ బనానా కుల్ఫీ రెడీ అయిపోయినట్టే. డ్రై ఫ్రూట్స్తో కొంచెం గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనము కుల్ఫీకి బనానాని యాడ్ చేసాము. దీని కాంబినేషన్ మ్యాంగోతో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. చిన్నపిల్లలు ఈ టేస్ట్ని చాలా బాగా ఇష్టపడతారు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇలా మీకు డెఫినెట్గా నచ్చుతుంది రెసిపీ. మీకు కనుక నచ్చినట్లయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి.